Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, అలానే కాన్స్టెంట్స్లో కూడా ఉంది. y ఇన్ టర్మ్స్ ఆఫ్ b, అలానే కాన్స్టెంట్స్లో. అయితే dy బై dxని కనుక్కోవాలి. ఇలా టూ టర్మ్స్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, y ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉన్నప్పుడు yని మనం టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, అదేవిధంగా ఎక్స్ని టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో dy బై dx కావాలి. సో dy బై dxని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ dy బై dt రాస్తాం. ఫస్ట్ డినామినేటర్లో dx బై dt, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే dy బై dx ఇదే వచ్చింది. కాబట్టి సో ఇలా చేస్తాం. ఎస్, ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాద్దాం. గివెన్ దట్ x is equal to a into 1 minus t square by 1 plus t square. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఎందుకంటే రైట్ సైడ్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ with respect to t on both sides. టీతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో dx బై dt ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో ఉంటుంది, ఇంకా d బై dt ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టూ టర్మ్స్ న్యూమరేటర్లు డినామినేటర్లు ఉన్నాయి. సో అంటే u బై v హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం, v అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. u బై v, ఫస్ట్ డినామినేటర్ని రాస్తాం v స్క్వేర్ అన్నమాట. న్యూమరేటర్లో మళ్ళీ v రాయాలి, v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, సో u న్యూమరేటర్లో ఉండేది, v అంటే డినామినేటర్లో ఉండేది. ఓకే, సో dx బై dt ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఫస్ట్ డినామినేటర్ని రాస్తాం బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఇదే కదా, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ v రాయాలి, v అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ u, u అంటే 1 మైనస్ టీ స్క్వేర్, ఇది న్యూమరేటర్లో ఉండేది u, మైనస్ u మళ్ళీ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ v, v అంటే ఏంటి, డినామినేటర్లో ఉండేది. సో 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు ఇంకా డిఫరెన్షియేటింగ్ చేద్దాం. dx బై dt విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తున్నాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, మైనస్ టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t, కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా మైనస్ 2t. ఓకే, ఇది ఇలానే రాస్తున్నా, మైనస్ ఆఫ్ 1 మైనస్ టీ స్క్వేర్. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ మళ్ళీ 0, టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t. ఓకే, సో డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. మైనస్ 2tతో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ఓకే, మైనస్తోను 2tతో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. dx by dt
విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ చెప్పండి -2t ఇంటూ 1 -2t, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 2t ఇంటూ టీ స్క్వేర్ 2t క్యూబ్ అవుతుంది, -2t క్యూబ్. అదేవిధంగా ఇక్కడ -2t ఇంటూ 1 -2t, అదేవిధంగా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2t ఇంటూ టీ స్క్వేర్ 2t క్యూబ్ అవుతుంది, ప్లస్ 2t క్యూబ్. అంటే మైనస్ మైనస్ ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ 2t క్యూబ్. మరి డినామినేటర్ని అలానే రాస్తున్నాను, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఏమన్నా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి? ఎస్ ఉన్నాయి. ఇక్కడ +2t క్యూబ్ -2t క్యూబ్ క్యాన్సిల్. నెక్స్ట్ -2t రెండింటిని యాడ్ చేయాలి, -4t. సో dx/dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ -4t డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది dx/dt. ఇదే విధంగా మనం dy/dtని కూడా కనుక్కుందాం. ఓకే, ఇదే ఫార్ములాని ఉపయోగించి చేయాలి. నెక్స్ట్, ఆల్సో గివెన్ దట్ y రాస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 2bt/1 ప్లస్ టీ స్క్వేర్. మళ్ళీ మనం yని tతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t ఆన్ బోత్ సైడ్స్, అంటే dy/dt వస్తుంది. ఇక్కడ dy/dt. ఇక్కడ b కాన్స్టెంట్, 2 కూడా కాన్స్టెంటే, అవుట్ సైడ్లో రాసేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో 2b కాన్స్టెంట్ కదా, సో 2b ఇంటూ d/dt ఆఫ్ t/1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇప్పుడు కూడా మనం ఆ ఫార్ములాని ఉపయోగిస్తాం, d/dx ఆఫ్ u/v. దీన్ని u అనుకోండి, v uv. ఎస్, అప్లై చేయండి. 2b ఇంటూ ఫస్ట్ డినామినేటర్లో v స్క్వేర్ని రాయాలి, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ vని రాయాలి, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ u డాష్, అంటే du/dx, అంటే uని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే d/dx ఆఫ్ u అంటే t అని, మైనస్ u అంటే మళ్ళీ tనే d/dx ఆఫ్, ఇక్కడ v అంటే ఏంటి, 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంకా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి అంతే. d/dx ఉన్న చోట dy/dt ఈజ్ ఈక్వల్ టు 2b ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తున్నాను, d/dx ఇక్కడ dt రాస్తాము, ఎందుకంటే tలో ఉంది కాబట్టి. d/dt ఇంతకుముందు కూడా u/v హోల్ డాష్ని అప్లై చేసేటప్పుడు d/dx రాసాము, ఇక్కడ tలో ఉన్నాయి కాబట్టి d/dt రాయండి. ఓకే, ఎస్, అంతే, అదొకటి. ఇప్పుడు t యొక్క డిఫరెన్షియేషన్ 1 మైనస్ t ఇంటూ, ఇక్కడ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, టీ స్క్వేర్కి 2t డివైడెడ్ బై, ఇది ఇలానే రాస్తున్నా, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇది పక్కన నోట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ 2b ఇంటూ, ఇంకా 1తో మల్టిప్లై చేయండి, 1 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్, అదేవిధంగా -2 ఇంటూ టీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎస్, సో 2b ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ -2t స్క్వేర్, ఈ రెండింటిని తీసేస్తే -t స్క్వేర్, ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను, 1 మైనస్ టీ స్క్వేర్ బై
1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది డివై బై డిటి. ఎస్, ఇప్పుడు ఫైనల్గా మనం డివై బై డిఎక్స్ని కనుక్కోవాలి. Now dy by dx which is equal to ఏంటి, ఫస్ట్ dy by dt రాయాలి, మళ్ళీ బై dx by dt is equal to dy by dt. సో ఇందాకే కనుక్కున్నాం 2b into 1 minus t square by 1 plus t square whole square divided by dx by dt minus 4at divided by 1 plus t square whole square. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇక్కడ 2b into 1 minus t square divided by minus 4at. ఇక్కడ మళ్ళీ 2 ones 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో మిగిలింది మైనస్ 1 బై 2a, ఇక్కడ b బై 2a ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్. సో ఫైనల్గా ఇది మన ఆన్సర్, మైనస్ b బై 2a, ఇంకా 1 మైనస్ టీ స్క్వేర్ బై టీ ఉంటుంది ఇక్కడ. 1 మైనస్ టీ స్క్వేర్ బై టీ. ఓకే, దీన్ని చివరిలో ఇంకొక స్టెప్ కూడా చేయొచ్చు. ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడానికి మనం ఇక్కడ మైనస్ని కామన్ తీసామనుకోండి, అప్పుడు టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. ఓకే, అప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో బి బై 2a ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 1 బై టీ. ఓకే, ఇలా చేయాలి. ఇది డివై బై డిఎక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.